స్నానం చేసి మడికట్టుకుని పట్టుపంచి కట్టుకుని ఆత్మారాముడు ఆకలి తీర్చడం కూడా మన ధర్మమే అని మనసులో అనుకుంటూ సత్రం భోజనశాల వైపు నడక్కట్టాడు పార్వతీశం. లోపల అడుగు పెట్టగానే ఒక్కసారిగా గుండె జారిపోయింది. ఏంట్రా నాయనా, చొక్కాలు కోట్లు వేసుకుని తింటున్నారు, వడ్డించేవాళ్లేమో బనియన్లలో తిరుగుతున్నారు. ఇదేం పాడు సంప్రదాయం రా బాబు అని లోపలే జాలి పడిపోయాడు. సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అంటూ విస్తరి ముందు మఠం వేసుకుని కూర్చున్నాడు. మొదట నెయ్యి పట్టుకుని ఒకడొచ్చాడు. మనిషికి 2 కాదు 3 కాదు, ఏకంగా అన్నం కనిపించినంత నెయ్యి పోస్తున్నాడు. అంతలో పక్కన కూర్చున్న అరవాయన నెయ్యిని అన్నంలో కలపకుండా నేరుగా చేతిలో పోసుకుని గుటుక్కున తాగేశాడు. పార్వతీశం కళ్ళు తిరిగాయి. ఇదేమిడ్డూరో రాబాబు, నెయ్యిని ఎవరైనా తాగుతారా? ఇంకా తేరుకునేలోపే పప్పు వడ్డిస్తారేమో అనుకుంటే అబ్బే కాదు, డైరెక్టర్గా అన్నంలో సాంబార్. ఇది అరవతిండిలా లేదు, అడవి తిండిలా ఉంది అని లోపలే బెంగ పెట్టుకున్నాడు. అయినా సరే తను మాత్రం తెలుగోడి పద్ధతిని మరోలేదు. ముందు ఫఫ్ఫు తర్వాతకు వేరువేరుగా వేసుకున్నాడు. కానీ ఫఫ్ఫులోకి నెయ్యి మాత్రం చాలలేదు. అరవం రాదు, ఇంగ్లీష్ మనది కాదు. ఏమోయ్ ఇటురా, నెయ్యి వెయ్యి అని పిలిచాడు. వాడొచ్చి నెయ్యి వేస్తూ చల్లగా అన్నాడు, ఎక్స్ట్రా సారువాడు. ఎక్స్ట్రా అంటే పొగడతనుకున్నాడు మనవాడు. ఓహో, నా గొప్పతనం గుర్తించారా అన్నట్టు మీసం మెలేసి తల ఊపాడు. వెయ్యివోయ్ అన్నట్టు చేత్తో చూపించాడు. వాడు నెయ్యి వేసి ఇంకా చల్లగా అన్నాడు, ఒక స్పూను ఒక కాలనా ఎక్స్ట్రా చాట్ సారువాడు అవల్దా. అంతే, గుండె బద్దలేసిపోయింది. ఒరి నీ అరవంగా, ఎక్స్ట్రా అంటే పొగడ్తి కాదు, డబ్బులు బొక్క అని అర్థమైంది. పక్కన వాళ్ళు కిసుక్కుని నవ్వుతుంటే ఆ నెయ్యి కక్కలేక మింగలేక గొంతులో తోశాడు. ఎక్స్ట్రా డబ్బులు బిల్లు కళ్ళల్లో కుళాయి తిప్పింది. తలదించుకుని గబగబా తిన్నాడు. బయటికొచ్చి కౌంటర్ దగ్గర నిల్చున్నప్పుడు చేతిలో నాణేలు, కళ్ళలో నీళ్లు. అప్పుడే పార్వతీశానికి అర్థమైంది, ఈ నగరంలో పొగడ్త కూడా బిల్లుతోనే వస్తుందిరా బాబు. అలా 1 స్పూన్ చెన్నపట్నం నెయ్యి, ఎక్స్ట్రా 3 రూపాయల బిల్లు, దెబ్బకి ఎక్స్ట్రా ఇంగ్లీష్ నేర్పించేసింది. మళ్ళీ కలుద్దాం. ఈలోపు నాటికలో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండే. ఉంటానండి మరి.